మనం రోజు ఎన్నో రకాల రొయ్యల ఫ్రైలు తింటాం. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉండే పుదీనా రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం రొయ్యలకి పేగని తీసుకోవాలి, లేకుంటే ఇసుకిసుగ్గా తగులుతుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకొని వేడైనాక ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రొయ్యలు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. 1/2 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీదే నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని అవి రొయ్యల్లోకి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొంచెం గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. గంటితో కలుపుకుంటూ రొయ్యలు అనేటివి చాలా తొందరగా ఉడుకుతాయి, కాబట్టి ఎక్కువసేపు ఉడికిస్తే గట్టిగా అయిపోతాయి. చివర్లో కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే పుదీనా రొయ్యల ఫ్రై రెడీ.